వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు చేయబోయే వీడియో అనమాట గుడ్లు టమాటే ములంకాయల కూర వండుకుందామండి. గుడ్లు చూసారు కదా, మనకి చక్కగా నీట్గా గుడ్లు బాగున్నాయి. ఇవి గుడ్లు, తర్వాత టమాటీలు, ఇవి ములంకాయలు, ఒక 3 ములంకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇవి టమాటీలు నాటు టమాటీలు కాబట్టి టేస్ట్ బాగుంటాయండి. పచ్చడి కోసం అని తెచ్చాను. మొత్తం అన్నీ ఇలాగా వాడేసుకుంటున్నాం అనమాట. చవకగా ఉన్నాయి కాబట్టి ఇలాంటప్పుడే మనం కోసుకొని మన జ్యూస్ బాగా వస్తుందండి. చక్క టేస్ట్ బాగుంటుంది. ములంకాయలున్న గుడ్లు ఇంకా నెత్తళ్ళున్న బాగున్న నెత్తళ్ళు లేవు కాబట్టి వండలేదు, కానీ మొత్తం కలిపి వండితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చూడండి, మనం గుడ్లు ఇవి ఉడకబెట్టుకుందాం. ఇవి ఉడకబెట్టుకున్న లోపు మనం అవి కోసుకుందాం. తర్వాత ఇందులోకి వాటర్ వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకొంచెం వేద్దామా. గుడ్లేమో నీటిలో వేసేసుకుందాం. చూసారు కదా, గుడ్లు వేసేసుకున్నామండి. ఇవి ఉడకపెట్టుకుందాం. పొయ్యి మీద పెట్టేసుకొని ఇగండి గుడ్లు పెట్టుకున్నాను. ఉడికాక చూద్దామండి. ఇగండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. బాగా ఉడుకుతాయి గుడ్లు, బాగా తొక్కలు బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసుకుందామండి. తర్వాత టమాటీలు, ములంకాయలు కోద్దాం. చూసారు కదా, టమాటీలు కోసుకున్నాను, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసుకున్నాను. ఇప్పుడు ములంకాయలు కోసుకుందామండి. చూసారు కదా, ములంకాయలు కోసేసుకున్నానండి. చూసారు ఎంత చెత్త వచ్చిందో. ఇలాగ తొక్క తీసేసుకుంటే బాగుంటుందండి. చేదు అనేది ఉండదన్నమాట. చూసారు కదా, ఇవి కొయ్యడం అయింది. ఇప్పుడు గుడ్లు ఉడికేలేదో చూద్దాం. చూసారు కదా, మనకి గుడ్లన్నీ చక్కగా నీట్గా ఉడికిపోయి. చూసారు, ఇలాగా కలుపుకుంటే మొత్తం అన్నీ అక్కడక్కడ సైడ్లు అంటూ ఉడకపోయినా కూడా బాగా నీట్గా అయిపోతాయి. చూసారు, పొగళ్ళు వచ్చాయంటే మనకి గుడ్లు బాగా ఉడికిపోయినట్టుగా. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఇలా ఉంచుకున్నాం అనుకోండి, గుడ్లన్నీ బాగా ఇదైపోతాయి. నీళ్ళు వాటర్ పంపేసి అప్పుడు ఒలుచుకుందాం. చూసారు, స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ కోసి రెడీగా ఉన్నాయి కదా, గుడ్లు కూడా వేపేసుకుందాం. కొద్దిగా పసుపు వేసేసుకొని ఇవన్నీ గుడ్లు వలిసేసుకున్నాను. ఇవన్నీ గుడ్లు వేసుకుంటాను అనమాట. ఇది కొద్దిగా ఊడిపోయింది, కొంచెం వేద్దాము. చూసారు కదా, వేసేస్తాను అన్నమాట. అన్నీ ఒక తిప్పుకొని వేపిస్తాను. చూసారు కదా, గుడ్లన్నీ ఫ్రై అయిపోయి తీసేసుకుందామండి ప్లేట్లోకి. చూసారు కదా, ఆయిల్ వేడెక్కుతుంది కదా, గుడ్ల ఆయిల్లో మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిపోయాక అప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాం. చూసారు కదా, ఉల్లిపాయలు వేస్తున్నాయి కదా, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా వేసేస్తున్నాం. ఎందుకంటే ఇది బాగా వేగిపోయాయి కాబట్టి ములంకాయలు వేసుకుందాం. ములంకాయలు ఇందులో ఫ్రై అవుతుంది. ఇందులో నెత్తళ్ళు వేసుకుంటే బాగుంటుందండి. కాకపోతే నా దగ్గర లేవు. ఈసారి నెత్తళ్ళు తెచ్చేటప్పుడు చేద్దామండి, బాగుంటుంది. రొయ్యలు కానీ నెత్తళ్ళు కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి, సాల్ట్, పసుపు, కారం వేసేసుకుందాం. ఇందులో చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు వేగుతున్నాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి. ముందు వేసామనుకోండి అడుగంట వస్తుంది కదా. ఇందులో బాగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కోసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకుందామండి. టమాటాలు బాగా ఇట్లనే మగ్గిపోతాయి. కాసేపు మూత పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఉడికిపోతాయి. ఎందుకంటే నాటు టమాటాలు కదా, బేగ ఉడికిపోతాయి. చూసారు కదా, మూత తీసుకుందామండి. చూసారా బాగా ఎలాగ మగ్గిపోయాయి మనకి.
మూత పెట్టేసారు కల్లా మనకు ఉప్పు కారం అన్నీ వేసాం కదండి చక్కగా. చూసారా, అదే మామూలు హైబ్రిడ్ టమాటాలు అనుకోండి అలాగే ఉంటాయన్నమాట. ఇవి ఇలా మూత తీసేసరి కల్లా నీరులాగా అయిపోయి చూసారా. ఇంకొక 5 నిమిషాల్లో దీన్ని కొంచెం ఉడకబెట్టుకుందాం. చూసారు కదా, మనకి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకుందామండి. టమాటాలు అంతా మొత్తం మగ్గిపోయి ఇందులో కొంచెం వాటర్ వేసేసుకుందాం. ములంకాయలు కొంచెం ఉడికిపోతాయి అన్నమాట. అలాగే ఫ్రై అయ్యే ఆయిల్లో ఈ టమాటాల్లో కూడా ఉడికాయి కాబట్టి కొంచెం ఈ వాటర్లో ఉడికిపోతాయి. చూసారు కదా, మూత వేసేసుకున్నాము. చూడండి, ఎగురు మొత్తం అంత మనకి ఆయిల్ అంతా తేలిపోయిందంటే ఉడికిపోయినట్టుగా అనమాట. చూసారు కదా, ఇప్పుడు గుడ్లు వేసేసుకున్నాం. చూసారు కదా, గుడ్లు వేసేసుకున్నాం అనమాట. చూసారు కదా, ఇందులో మెత్తళ్ళు వేసుకుంటే బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. బంగాళదుంప వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. నేను చేసే వంటలు ఎందుకు మీకు నచ్చట్లేదా ఏంటో కానీ నాకు అస్సలు చూడట్లేదు, ఎవ్వరైనా లైకులు కొట్టట్లేదు, చూడట్లేదు. ఎందుకని కామెంట్ పెట్టండి. నేను చేసే వంటలు నచ్చట్లేదా మీకు చెప్పండి. చూసారు కదా, దీనికి చిన్న ఘాటులా పెట్టుకుందామండి, ఎందుకంటే జ్యూస్ అంతా లోపలికి వెళ్తుంది. ఇలాగ గుడ్డు పైన ఇలా మనం చాకుతో కానీ ఇలాగ స్పూన్తో చేసినా సరే చాలా బాగా కట్ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇలాగ ఒకదానికి చేసేసుకోవాలి. ఆ జ్యూస్ అన్నిటి లోపలికి వెళ్తుంది అన్నమాట. అలాగే అన్నిటికీ కట్ చేసుకుందాం. చూసారు కదా, మనకి అంతా మొత్తం చక్కగా రెడీ అయిపోయింది. ఉప్పు కారం అంతా సరిపోయిందండి. చూసారా, జ్యూస్ మాత్రం చక్కగా జ్యూస్ మాత్రం చాలా బాగా వచ్చిందనమాట. చూడండి, రెడీ అయిపోయింది మనకి కూర. ములంకాయలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి అనమాట. చాలాసేపు అని ఉడికాయి కదా మనకి ములంకాయలు, చాలా బాగున్నాయి టేస్ట్. లాస్ట్లో కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసుకుందామండి, లైట్గా, ఎక్కువేం కాదు, కొంచెం వేసుకోండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇంకా సరిపోతుంది వీటికి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. దగ్గరికి అయిపోయింది. చూసారు కదా, కూర మొత్తం అంతకు రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు తీసుకొని రైస్తో తిందాం. చూసారు కదా, మనం జ్యూస్ వేసుకున్నాం అనమాట, అలాగే ఎగ్స్ వేసుకున్నాం అనమాట. ములంకాయలు ఇప్పుడు టేస్ట్ చూద్దామా. చూసారు కదా, మనం చూసారు కదా, మనకి ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉందండి. గుడ్డు ములంకాయ టమాటా వేసుకుని జ్యూస్ చేసుకున్నాం, చాలా చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించేంత టేస్ట్గా ఉందన్నమాట. మీకు కానీ నెత్తళ్ళు కానీ దొరికినట్టు వేసుకోండి, చాలా బాగుంటాయి. నెత్తళ్ళు కానీ రొయ్యలు కానీ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఓకే, వీడియో నచ్చినట్టుగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ షేర్ చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ములంకాయలు కూడా చాలా చాలా బాగున్నాయి.
పిల్లలకి మాత్రం ఇలా పెట్టండి. ఎందుకంటే గుడ్డు తిన్న వాళ్ళకి కొంచెం తొక్క తీసుకొని తిన్నా, ములంకాయలు నంచుకొని తిన్నా సరిపోతుంది అనమాట. కొంతమంది తినరు కదా, గుడ్డు అంటే అంత ఇష్టం ఉండదంట. ఈ జ్యూస్ వేసుకొని ములంకాయలు వేసుకున్నారనుకోండి, దాంతోపాటు నంచుకొని తినడానికి బాగుంటుంది అనమాట. ఇలా కలిపి వేసుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది అనమాట. ఇలాగే ఒకసారి చేయండి. చేసి చూసాక ఆ టేస్ట్ ఎలా ఉందండి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్.